ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రబీ 2026 సీజన్ కోసం తెలంగాణ నుండి 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజలను కనీస మద్దతు ధరతో సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం 894 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియోస్ యొక్క VFX హబ్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నగరం విజువల్ ఎఫెక్ట్స్ రంగానికి కేంద్రంగా మారుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోలో ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు జరిపేలా ఫోన్పే ఆన్ ది గో కార్డ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు 3వ డిస్కామ్ ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్లో 430 కోట్లతో 2.65 కిలోమీటర్ల పొడవైన మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రభుత్వం 1967 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. బెంగళూరుకు 8 గంటల్లో చేరుకునేలా కొత్త నేషనల్ హైవే 544Gని 6 లైన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2 నెలల పితృత్వ సెలవులతో పాటు 15 రోజులు వెల్నెస్ సెలవులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఇప్పటి వరకు సుమారు 2000 మంది ఏపీ వాసులను ఏపీ NRTS సహకారంతో సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. నెల్లూరులో ప్రతిపాదిత BPCL పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పర్యావరణ అనుమతుల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. రాయనపాడు రైల్వే స్టేషన్కు ఎయిర్పోర్ట్ స్థాయిలో ఆధునీకరించారు. దీనిని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఏపీ ప్రజలందరికీ వివిధ ప్రభుత్వ సేవలు పొందేలా కొత్త స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నారు. ఇది కేవలం స్కాన్ చేస్తే చాలు అన్ని వివరాలు తెలుపుతోంది. జాతీయ వార్తలు. ప్రధాని నరేంద్ర మోడీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 16,450 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాబోయే 2027 జనాభా గణనలో మొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ నేతృత్వంలోని కుటుంబాల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ మలేరియా కాన్ఫరెన్స్ 2026 ముగిసింది. 2030 నాటికి దేశం నుండి మలేరియాను పారదోలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగియడానికి ఇరాన్ అధ్యక్షుడు 3 షరతులు విధించారు. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసుపై ప్రభావం పడుతోంది. కోవిడ్ పాండమిక్ వల్ల 6 ఏళ్లుగా ఆగిపోయిన చైనా, ఉత్తర కొరియా మధ్య ప్యాసింజర్ రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ సహా 16 ప్రధాన భాగస్వామ్య దేశాలు అనుసరిస్తున్న వాణిజ్య విధానాలపై అమెరికా కొత్తగా దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించింది.